వేల్పూర్లో రాష్ట్ర మంత్రి వేమ్ల ప్రశాంత్ రెడ్డిని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. మాతృమూర్తి మంజులమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్లో శుక్రవారం పోలీసులు 4 కిలోల వెండితో తయారు చేసిన ఆభరణాలు పట్టుకున్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని సారంగపూర్ గ్రామం నుంచి 36 మంది బీజేపీ, కాంగ్రెస్లకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్ నగరంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు, యువతులు, చిన్నారులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి బతుకమ్మ ఆడి నిమజ్జనం చేశారు. నందిపేట మండలం కొండూరు గ్రామంలో ప్రజా ఆశీర్వాద ర్యాలీలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని ప్రచారం చేశారు. కోట్లాది నిధులు తెచ్చి మండలంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చేశానని మరోసారి దీవించాలని కోరారు. నగరంలోని పోచమ్మ గల్లీలో జై భవానీ మాతా ర్యాలీలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పాల్గొని ప్రారంభించారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ప్రతిష్ఠించిన దేవీమాత మండపంలో ప్రముఖ వేద పండితులు బాల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో చండీయాగం నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థిగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేరును ఖరారు చేయడంతో నిజామాబాద్ బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ధన్పాల్ నివాసంలో సంబరాలు నిర్వహించారు.